వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. ఆలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేశారని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతామని లీగల్ నోటీసులో తేల్చి చెప్పారు. రాజకీయాల్లో మచ్చలేని పేరు తెచ్చుకున్న హరీష్ రావుపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన న్యాయవాది మండిపడ్డారు. ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతో కాంగ్రెస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు జూలై 31న వీడియో రికార్డ్ చేసి మీడియా సంస్థలకు పంపి దుష్ప్రచారానికి తెరతీశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, దాంతో కరువు రావాలనే ఉద్దేశంతో హరీష్ రావు ఆలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారని పచ్చి అబద్ధాలు మాట్లాడటాన్ని న్యాయవాది ఆక్షేపించారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కులు తీర్చుకోవాలని కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లడం మన సాంప్రదాయం. భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి దేవుళ్లను, పవిత్రమైన ఆలయాలను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమని న్యాయవాది మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని నోటీసుల్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే హరీష్ రావుపై కక్షగట్టి బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేస్తుందని న్యాయవాది తెలిపారు. ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ వార్తా ఛానళ్ల ద్వారా ఆరోపణలు చేశారో ఆ మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, వెబ్సైట్లు, డిజిటల్ ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుంచి తప్పుడు వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించకపోయినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టంతో వేయాల్సి వస్తుందని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.